కవిత పార్టీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. నిజంగా అట్లాంటి పరిస్థితులు రావచ్చు అంటారా? వస్తే ఎట్లుంటుంది అంటారు. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతుంది అప్పుడు. సేమ్ అంటే మనం చూసిండే ఏపీ తీసుకున్నప్పటికీ అన్నా చెల్లె కలిసి ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి. సో అన్నా చెల్లె విడిపోయిన తర్వాత మూడో పార్టీకి, మూడో వర్గానికి అంటే సరే ఈమె ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుంది, వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఎన్ని ఓట్లు పడతాయన్న పాట పక్కన పెడితే పలుచన ఆ కుటుంబం అనేటువంటిది అయితే పలుచన. ఎప్పుడు కూడా బేసిక్ గా మనం కూడా అంటాం కదా, ఇంటి పోరు ఇంట్లో ఉంటేనే బెస్ట్. మూడో పర్సన్ వరకు వెళ్ళిందంటే అసలు ఇంట్లోకే జరగాల్సిన నష్టం జరుగుతుంది. మనం ఉదాహరణగా వైసీపీ జగన్నే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్యామిలీతో కలిసి ఉన్నాడో, అటు తల్లి ఇటు చెల్లి ఎప్పుడైతే జగన్ కోసం వర్క్ చేశారో ఎలక్షన్ లో బంపర్ మేరతో విజయం సాధించారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమైపోయిందంటే కుటుంబం ఎక్కడెక్కడ స్ప్లిట్ అయిపోయింది. షర్మిల వచ్చి కొన్ని రోజులు నేను తెలంగాణ బిడ్డనని చెప్పుకొని ఇక్కడ నడిపించడం, తర్వాత మళ్ళా ఆంధ్రాకు షిఫ్ట్ కావడం, ఇవన్నీ చూసాం. అంటే ఆ కుటుంబంలో అన్నా చెల్లెళ్ళ మధ్యన జరిగినటువంటి ఇది అంటే ఆపోనెంట్ కి ఛాన్స్ ఇచ్చినట్టు.